Discover the secret to timeless vitality with CureCell Mystic Rejuvenation. From the heart of Singapore, we blend nature's finest: Swiss apple and grape stem cells, American blueberry, acai berry, Japanese astaxanthin, and more. Boost your energy, strengthen immunity, and glow with youth. Embrace wellness with every serving of our all-in-one formula. Elevate your health journey today with CureCell, where science meets nature's best. మనం టెక్నికల్ సెక్షన్ మనం ఈరోజు చేసుకుంటా ఉన్నాం. ముందుగా నా యొక్క స్క్రీన్ షేర్ చేస్తాను. షేర్ చేసి మన ఐడి ఓపెన్ చేయగానే మనకి ఎటువంటి ఐకాన్స్ కనబడతా ఉంటాయి. సో వాటి వల్ల ఉపయోగం ఏంటి, ఎలా మనం వాటిని అర్థం చేసుకున్నటువంటి విషయాల్ని, ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్లియర్గా మనం తెలుసుకుందాం. ముందుగా నా స్క్రీన్ని షేర్ చేయడం జరుగుతుంది. సో వాస్తవంగా మనకి కొంచెం మన యొక్క సాఫ్ట్వేర్ మొత్తం కూడా అప్గ్రేడ్ అవుతున్న సందర్భంగా కొంచెం స్లోగా ఉందండి సైటు, మీ అందరికి కూడా తెలుసు. మేబీ మన లయన్ సార్ చెప్పిన ప్రకారం ఈ రోజు రేపట్లో మొత్తం కంప్లీట్ అవుతుంది, చాలా ఫాస్ట్ గా ఉంటుందని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది.
సో అందుకే నేను డైరెక్ట్ గా ఐడిని ఓపెన్ చేశాను ఆల్రెడీ. మళ్ళీ మనము సైట్ లోకి వెళ్ళి పాస్వర్డ్ అవన్నీ ఎంటర్ చేసుకొని రావాలి అంటే ఏంటంటే కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి డైరెక్ట్ గా నేను సబ్జెక్ట్ లోకి రావడం కోసం ఈరోజు ఆల్రెడీ ఐడిని ఓపెన్ చేసి పెట్టాను. అలానే ఇక్కడ జరిగేటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో వింటున్నటువంటి కొత్త వాళ్ళు ఎంతసేపు చూసినా కానీ, అంటే ఎన్ని రోజులు విన్నా కానీ ఈ సబ్జెక్టు మీకు అర్థం కావాలంటే ప్రాక్టికల్ గా మీరు మీ ఐడీలు ఓపెన్ చేసుకుని చూసుకోవాలండి. సో చెప్పినప్పుడు మీరు చూస్తూ ఉంటే ఇదంతా సబ్జెక్టు అర్థమైనట్లే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీరు ప్రాక్టికల్ గా ఐడి ఓపెన్ చేసుకొని ఇవన్నీ ఒకసారి పరిశీలనగా చూసుకొని అవన్నీ అర్థం చేసుకుంటారో అప్పుడు మాత్రం మీకు ఇది క్లియర్ గా అర్థమవుతుందండి. అప్పటి వరకు మీరు ఎన్నిసార్లు చూసినా ఈ సబ్జెక్ట్ ని మనం వాస్తవంగా ప్రతి వారం కూడా చెప్తానే ఉన్నామండి, సేమ్ సబ్జెక్టు. కానీ ఇప్పటికీ కూడా కొంతమంది ఇంకా సార్ అదేంటి ఏంటని చెప్పేసి కొంత లీడర్స్ కి ఫోన్ చేస్తానే ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వింటా ఉన్నారు, విన్న దాన్ని ప్రాక్టికల్ గా మీరు ఎప్పుడైతే మీరు కూడా ఓపెన్ చేసుకొని చూసుకొని ఒక్కొక్క ఐకాన్స్ గురించి ఇది మీరు ప్రాక్టికల్ గా తెలుసుకుంటారు, అప్పుడు మాత్రం మీకు ఇది క్లియర్ గా అర్థమవుతుందండి. వన్స్ మీకు అర్థమైంది అంటే ఈజీగా చెప్పగలరు మీ టీం. సో లీడర్ గా మనం ఎదగాలనుకున్నప్పుడు ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్లియర్ గా మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే మన టీం కి మనం చెప్పుకోగలం అండి. ఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ అండి ఈరోజు సెషన్ కి. కొత్తగా ఎవరైతే లాగిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఈ సెషన్ చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా చూడండి, ఇక్కడ మనకి కొన్ని ఐకాన్స్ కనబడతా ఉన్నాయి. ఇవేంటి, వీటి వల్ల మనకు ఉపయోగాలు ఏంటి అనేది విషయాలని ఈరోజు మనం తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి 3 అడ్డంగా గీతలు ఉన్నాయి కదా, వీటిని మనం మెనూ అంటామండి. మెనూ, ఈ మెనూని కనుక మనం క్లిక్ చేసినట్లయితే మనకి చాలా ఆప్షన్స్ వస్తాయండి. విడివిడిగా చాలా ఆప్షన్స్ వస్తూ ఉంటాయి. సో ఈ రోజు ఆ మెనూ గురించి మనం తెలుసుకోవటం లేదు, ఎందుకంటే మన సైట్ కొంచెం స్లో ఉండటం వల్ల అన్ని ఐకాన్స్ ఓపెన్ కావు. కాబట్టి ఈరోజు మనం మెయిన్ పేజీనే తెలుసుకున్నాం. ముందుగా ఒక్కసారి మెనూ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా చూడండి, ఇలా చూసినట్లయితే మీ అందరికీ కూడా ఇటువంటి ఐకాన్స్ కనబడతాయండి. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ముందుగా ఇక్కడ నెంబర్ కనబడుతుందండి, మీ యొక్క ఎన్వై నెంబర్. ఇది యూజర్ ఐడి అంటారండి, యూజర్ ఐడి. ఈ ఎన్వై నెంబర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ లో కనబడుతుంది మనకి. ఒకవేళ మీ ఐడి కనుక యాక్టివేషన్ కాలేదు అంటే అక్కడ రెడ్ కలర్ లో కనిపిస్తుందండి. సో కొంతమంది కొత్త వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క సీనియర్ కి అమౌంట్ పంపిస్తారు, 5,800 పంపిస్తారు. పంపించిన తర్వాత ఐడి యాక్టివేషన్ అయింది ఎలా తెలుసుకోవాలి అనేటువంటిది అర్థం కాక, సార్ చేశారా అని చెప్పేసి పదే సీనియర్ కి ఫోన్ చేస్తూ ఉంటారు. వాళ్ళేం చేయాలి, మీ సీనియర్ డాలర్లు తెప్పించుకొని $62 తోటి యాక్టివేషన్ చేయాలి కాబట్టి కొంచెం టైం పట్టుద్ది. కానీ డబ్బులు పంపించినటువంటి కొత్త వ్యక్తికి కొంచెం ఎగ్జైట్మెంట్ గా ఉంటాడు కాబట్టి యాక్టివేషన్ ఎప్పుడవుద్దు అని చెప్పేసి తను పదే చూసుకుంటా ఉంటాడు. సో ప్రతిసారి సీనియర్ అడగకుండా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అక్కడ ఎన్వై నెంబర్ ఏదైతే ఉందో అది గ్రీన్ కలర్ లో ఉంటే మీ ఐడి యాక్టివేషన్ అయినట్టు, అది రెడ్ కలర్ లో ఉంటే మీ ఐడి అనేది యాక్టివేషన్ కానట్టు అని చెప్పేసి మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు అండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇక మెయిన్ పేజీలోకి మనం వెళ్ళిపోదాము. చూడండి, మెయిన్ పేజీలో ముందుగా మనకు కనిపిస్తుంది ఎన్వైసి వాలెట్. ఎన్వైసి వాలెట్ అంటే న్యూ యంగ్ కంపెనీ వాలెట్ అండి. న్యూ యంగ్ కంపెనీ వాలెట్. ఈ యొక్క న్యూ యంగ్ కంపెనీ వాలెట్ లోకి మనం డాలర్లు ఎలా తీసుకొచ్చుకోవాలి అంటే ఇక్కడ చూడండి, మనకి 3 మార్గాలు ఉన్నాయండి ఇక్కడ తీసుకొచ్చుకోవడానికి. నెంబర్ 1 మార్గం వచ్చేసరికి బయట నుంచి ఎవరికైనా సరే మనము మన దగ్గర ఉన్నటువంటి BEP20 వాలెట్ అడ్రస్ కనుక మనం పంపించినట్లయితే
BEP20 USDT మాకు కావాలి అని చెప్పేసి బయట వ్యక్తులకు ఎవరికైనా పంపించినట్లయితే వాళ్ళ దగ్గర కనుక BEP20 USDT ఉన్నట్లయితే మీకు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అలా ట్రాన్స్ఫర్ చేసినటువంటి USDT మీకు ఇక్కడికి వస్తాయి. తర్వాత ఇక రెండో విధానం ఏంటంటే ఎవరైనా కానీ మీ సీనియర్ NYC వాలెట్లో కనుక వాళ్ళ దగ్గర బ్యాలెన్స్ ఉంటే అంటే డాలర్లు ఉన్నట్లయితే వాటిని మీకు ట్రాన్స్ఫర్ చేయటం ద్వారా మీ NYC వాలెట్లోకి డాలర్లు వస్తాయి. ఇది రెండో విధానం. ఇక నెక్స్ట్ మూడో విధానం ఏంటంటే ఏదైతే మీరు సంపాదించుకున్నారో టోటల్ రెవెన్యూ కింద ఉంది కదా, టోటల్ రెవెన్యూ అంటే మీరు సంపాదించుకున్నారో 5 రకాలైనటువంటి ఇన్కమ్స్ ఉన్నాయి కదా మనకి. ఈ 5 రకాలైనటువంటి ఇన్కమ్స్ ద్వారా మీరు సంపాదించుకున్నటువంటి డాలర్ని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవటం ద్వారా కన్వర్ట్ చేసుకోవటం ద్వారా కూడా ఇక్కడికి డాలర్లు వస్తాయి. సో చూడండి, ఇప్పుడు ఎన్ని విధాలుగా వస్తాయి ఇక్కడికి డాలర్లు? 3 విధాలుగా వస్తాయి. నెంబర్ 1 ఏంటి, బయట వ్యక్తులు మీకు వాళ్ళ యొక్క మెటామాస్క్ నుంచి కానీ ట్రస్ట్ వాలెట్ నుంచి కానీ లేదా ఎక్స్చేంజ్ నుంచి కానీ పంపిస్తే ఇక్కడికి వస్తాయి ఒకటి. ఇక రెండో విధానం ఏంటండి, మీ యొక్క సీనియర్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మీరు పేమెంట్ చేసినట్లయితే వాళ్ళు ఇక్కడికి మీకు డాలర్లు పంపిస్తారు. ఇది రెండో విధానం. మూడో విధానం ఏంటంటే ఎవరైనా ఆల్రెడీ సంపాదించుకున్నటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఇక్కడ ఈ యొక్క బిజినెస్ ద్వారా వాళ్ళు కన్వర్ట్ చేసుకోవడం ద్వారా కూడా ఇక్కడికి డాలర్లు వస్తాయి. సో ఈ 3 విధాలుగా ఇక్కడికి డాలర్లు వస్తాయండి NYC వాలెట్లోకి. NYC వాలెట్ అంటే చెప్పుకున్నాం కదా, నూయెన్ కంపెనీ వాలెట్. ఎస్, ఇప్పుడు వచ్చిన డాలర్లు మనం ఏం చేయాలి? ఇప్పుడు NYC వాలెట్లోకి డాలర్లు ఎలా వచ్చాయో మనకు అర్థమైంది. వచ్చినటువంటి డాలర్లు ఏం చేయాలి? సో వచ్చినటువంటి డాలర్ని 2 విధాలుగా మనం చేసుకోవచ్చు అండి. 2 విధాలుగా మనం చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు? నెంబర్ 1 ఏంటంటే ఎవరికైనా కానీ మీ యొక్క ఫ్రెండ్స్ కానీ అలానే మీ టీం మెంబర్స్ కానీ ఎవరికైనా సరే NYC వాలెట్ ఉంటే వాళ్ళకి మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఇక్కడ ఉన్నటువంటి డాలర్స్. మినిమం 10 చేయాలండి. 10 అంటే 10:10 అంటే 10 మల్టిప్లికేషన్. 10, 20, 30, 40 అలా చేయాలి కానీ 12, 13, 14 అలా చేయడం కుదరదండి. అంటే 10 మల్టిప్లికేషన్ లో మాత్రమే మీరు మీ టీం మెంబర్స్ కానీ ఎవరికైనా సరే నూయెన్ కంపెనీ వాలెట్ ఉన్నటువంటి ఎవరికైనా సరే మీరు పంపించవచ్చు. ఇక రెండో విధానం ఏంటంటే ఎవరి ఐడి అయినా సరే, మీ ఐడి అయినా కానివ్వండి, మీ ఐడి కావచ్చు, ఎవరి ఐడి అయినా కావచ్చు, మీరు యాక్టివ్ చేయొచ్చు. సో ఎలా ఇక్కడికి వస్తాయో డాలర్లు తెలుసుకున్నాం. ఇప్పుడు వచ్చినటువంటి డాలర్ని ఏం చేయాలో కూడా తెలుసుకున్నాం, మనకు అర్థమైపోయింది. 2 విధాలుగా ఈ యొక్క డాలర్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకటి, మీ యొక్క ఎవరికైనా కానీ NYC వాలెట్ ఉన్నటువంటి వ్యక్తులకి మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. రెండోది, మీ ఐడి అయినా యాక్టివ్ చేసుకోవచ్చు వచ్చిన డాలర్ తోటి, లేదా ఎవరి ఐడి అయినా సరే, భారతదేశంలో ఉన్నటువంటి మీ సీనియర్ లేదు, జూనియర్ లేదు, అప్లైన్ లేదు, ఏం లేదండి, ఎవరి ఐడి అయినా సరే మీరు ఇక్కడికి వచ్చినటువంటి డాలర్ తోటి మీరు యాక్టివ్ చేసేటువంటి అవకాశం ఇక్కడ ఉన్నటువంటి డాలర్ తోటి మీరు చేసుకోవచ్చు అండి. తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ మనకేంటంటే రెండో ఐకాన్ చూసుకున్నటువంటి టోటల్ రెవెన్యూ. ఇక్కడికి డాలర్లు ఎలా వస్తాయి? ఈ టోటల్ రెవెన్యూలోకి డాలర్లు ఎలా వస్తాయంటే మనకి పంచరత్నాలు లాంటి ఒక 5 రకాలైనటువంటి ఇన్కమ్స్ ఉన్నాయండి. 5 రకాల ఇన్కమ్స్ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, మనకి ప్రతిరోజు కూడా మన లీడర్స్ ట్రైనింగ్ లో చెప్తా ఉంటారు 5 రకాలైనటువంటి మనకి ఇన్కమ్స్ ఉన్నాయి, కమిషన్స్. సో ఆ ఇన్కమ్స్ ద్వారా వచ్చినటువంటి అన్ని రకాలైనటువంటి ఇన్కమ్స్ అన్ని కూడా ఇక్కడ మీకు టోటల్ మొత్తం రెవెన్యూ మీరు సంపాదించుకున్నటువంటి మొత్తం డాలర్లన్నీ కూడా ఇక్కడికి వస్తాయండి. ఇక్కడ స్టోర్ అవుతాయి. ఇక్కడి నుంచి మనం ఏం చేయాలి? ఇక్కడికి వచ్చినటువంటి డాలర్ని మనం
ఏం చేయాలనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడికి వచ్చినటువంటి డాలర్లు ఏం చేయాలంటే మనం రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చు. నెంబర్ 1 ఏంటంటే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? మినిమం $10 ఉండాలి. మినిమం $10 ఉంటే మనం కన్వర్ట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్ గా పైన ఉన్నటువంటి NYC వాలెట్ లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి అవకాశం ఉంది, కన్వర్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా మనం ఇక్కడ ఉన్నటువంటి డాలర్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి డాలర్ మనం బయటికి తీసుకెళ్ళచ్చు. అంటే మీకున్నటువంటి ట్రస్ట్ వాలెట్ కానీ, మెటామాస్క్ కానీ, లేదా ఇతర ఎక్స్చేంజ్లకు ఎక్కడికైనా సరే మీరు తీసుకెళ్ళచ్చు. లేదు మీ ఫ్రెండ్కి ఎవరికైనా డాలర్లు కావాలనుకోండి, ఇక్కడి నుంచి మీరు పంపించినట్లయితే ఆటోమేటిక్ గా వాళ్ళకి ఎక్స్చేంజ్లో కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ట్రస్ట్ వాలెట్ లో కానీ వెళ్ళడానికి అవకాశం ఉందండి. సో ఇందాక మనం అనుకున్నట్టుగా మనకు ఉన్నటువంటి డాలర్స్ ఏవైతే ఉన్నాయో అవి BEP20 చైన్ లో ఉంటాయండి. USDT BEP20. అవతల మీరు ట్రాన్స్ఫర్ చేయాలి, వేరే వాళ్ళకి ఇవ్వాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు BEP20 వాలెట్ అడ్రస్ ఇస్తే మాత్రం మీరు ఇక్కడి నుంచి పంపించగలరు. లేదు పొరపాటున ఏదో ఒక అడ్రస్ ఇచ్చారనుకోండి, మీరు పంపిస్తారు, బట్ అవి వాళ్ళకి చేరవు. సో ఖచ్చితంగా BEP20 అయినా మీరు ఇచ్చే అడ్రస్ అని చెప్పేసి కనుక్కొని ఈ యొక్క డాలర్ని మీరు USDTని వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. ఇది మనం గమనించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం అండి. సో ఈ విధంగా ఇక్కడికి వచ్చినటువంటి ఏదైతే మనం సంపాదించుకున్నటువంటి డాలర్లు ఉన్నాయో అవన్నీ కూడా మనం ఈ విధంగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ అండి విత్డ్రా. సో విత్డ్రా అంటే ఏంటండి? విత్డ్రా అంటే మీరు సంపాదించుకున్నటువంటి పేమెంట్ ఏవైనా సరే, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా విత్డ్రా పైన సంపాదించుకున్నారు కదా, సంపాదించుకున్నటువంటి డాలర్స్ ని మనం ఒక్కసారి విత్డ్రా పెట్టినట్లయితే ఎంత విత్డ్రా పెట్టారనేది ఇక్కడ ఉంటుందండి. అదే విధంగా ఇక్కడ చూడండి, సపోజ్ మనకి $10 కంటే తక్కువ విత్డ్రా పెట్టడం కుదరదు. ఒకవేళ ఇక్కడ $5 మన ఉదాహరణ తీసుకున్నట్లయితే $5 నుంచి ఒక $2 విత్డ్రా పెట్టుకున్నాం అనుకోండి. అంటే $10 మించి $10 కంటే తక్కువ విత్డ్రా పెట్టడం కుదరదు, బట్ ఉదాహరణ చెప్తున్నాను. ఇక్కడ $5 ఉంది కాబట్టి $5 నుంచి ఒక $2 విత్డ్రా పెట్టినట్టయితే ఇక్కడ కింద టోటల్ విత్డ్రాలో $2 కనబడుతుంది, పైన టోటల్ రెవెన్యూ మాత్రం $5 అంతే ఉంటుందండి. ఇక్కడ కొంతమంది మా టీం మెంబర్స్ అడిగారు, సార్ నేను నా దగ్గర ఒక $20 ఉంది సార్, నేను $10 విత్డ్రా పెట్టాను. $10 విత్డ్రా పెట్టినప్పుడు కింద $10 విత్డ్రాలో $10 కనిపిస్తుంది, బట్ పైన $20 తగ్గలేదు సార్, అలానే ఉన్నాయి, నేను మళ్ళీ విత్డ్రా పెట్టుకోవచ్చా? నో, అవకాశం లేదు. టోటల్ రెవెన్యూ అంటే అది అంతే ఉంటుంది, మీరు ఎంత సంపాదించుకున్నా అంత కనబడుతుంది. దాంట్లోంచి మీరు టోటల్ ఎప్పుడైతే విత్డ్రా పెట్టుకున్నారో, విత్డ్రా పెట్టుకున్నటువంటి డాలర్ తీసివేస్తే మిగతా అక్కడ రిమైనింగ్ ఉన్నాయని మనకు అర్థం చేసుకోవాలి మనం. అంతేగాని అక్కడి నుంచి తీయంగానే అక్కడ తగ్గిపోయి ఇక్కడ కనబడవు డాలర్లు. సో ఇది కొంచెం అర్థం చేసుకున్నట్లయితే మనకి క్లియర్ గా అర్థం అవడానికి అవకాశం ఉందండి. విత్డ్రా పెట్టినట్టయితే $10 టోటల్ విత్డ్రాలో కనబడితే పైన ఉన్నటువంటి టోటల్ రెవెన్యూలో $20 అంతే ఉంటాయి. అంటే ఫిగర్ అంతే ఉంటది, ఊరక మీకు చూపిస్తుంటది, కానీ మీరు అక్కడ రిమైనింగ్ బ్యాలెన్స్ మాత్రమే తీసుకోగలరు. అంటే రిమైనింగ్ బ్యాలెన్స్ అంటే ఎంత? $10. అంతవరకు మాత్రమే అక్కడ అవకాశం ఉంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలంటే ఇది ఈ యొక్క స్టార్టింగ్ లో మనకు ఉన్నటువంటి 3 ఐకాన్స్ యొక్క వివరాలు. నెక్స్ట్ మనం కొంచెం పైకి జరిగినట్లయితే ఇక్కడ లెఫ్ట్ రెఫరల్ కోడ్, అలానే రైట్ రెఫరల్ కోడ్ అని ఉందండి. లెఫ్ట్ రెఫరల్ కోడ్, రైట్ రెఫరల్ కోడ్. సో మీరు ఎవరైనా కొత్త వారిని ఇంట్రడ్యూస్ చేయాలి అనుకున్నప్పుడు, ఇక్కడ మనం చూపిస్తున్నటువంటి లింక్ ని కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా మీకు కాపీడ్ అని వస్తుందండి. దీని మీద కాపీడ్ అని వస్తుంది, కాపీ అవుతుంది.
ఇక్కడ కాపీ అయినటువంటి ఏదైతే లింక్ ఉందో దాన్ని మనం వాట్సాప్ లోకి వెళ్ళిపోయి ఎవరికైతే మీరు పంపించాలనుకున్నారో మీ ఫ్రెండ్ కి అక్కడ పేస్ట్ చేసి మనం పంపించాలి. అలా పంపించినట్లయితే అవతల వ్యక్తులు ఆ యొక్క అప్లికేషన్ క్లిక్ చేసుకొని వాళ్ళకు వచ్చినటువంటి అప్లికేషన్ లో ఫిలప్ చేసి మనకి మనం పంపించేటప్పుడే లెఫ్ట్ లింక్ పంపించాలా రైట్ లింక్ పంపించాలా చూసుకొని మనం పంపించుకోవాలండి. ఎటు అవసరం ఉంటే అటే పంపించుకున్నట్లయితే ఆ వైపునే ఆ కొత్త వ్యక్తి మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఒకసారి క్లిక్ చేసి చూద్దామండి. చూసినట్లయితే చూడండి, కోడ్ కాపీడ్ అని వచ్చిందండి. కోడ్ కాపీడ్ అని వచ్చింది అంటే కాపీ అయిపోయింది. మరి కాపీ అయినటువంటి లింక్ ని ఎక్కడ పేస్ట్ చేయాలి? వాట్సాప్ లోకి వెళ్ళి ఎవరికైతే మీ ఫ్రెండ్ కి పంపించాలనుకున్నారో వాళ్ళకి పంపించాలి. సో అదే విధంగా ఒకవేళ మీ ఫ్రెండ్ బిజీగా ఉండి నేను చేయలేను మీరే చేయండి నేను పంపిస్తాను, డీటెయిల్స్ ఏం కావాలో చెప్పమంటారు కొంతమంది బిజీగా ఉండి. సో వాళ్ళ దగ్గర మనం వాళ్ళ యొక్క పేరు, మొబైల్ నెంబరు, అలాగే మెయిల్, పేరు, మొబైల్ నెంబరు, మెయిల్, ఈ 3 డీటెయిల్స్ మనం తీసుకొని ఇక్కడ చూడండి కాపీడ్ అని ఉంది కదా, క్లిక్ టు ఓపెన్ పేజ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే చూడండి ఇక్కడ క్లిక్ టు ఓపెన్ పేజ్ అని మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడే మనకు అప్లికేషన్ ఓపెన్ అవుతుందండి. ఎందుకు? మనం కాపీ చేసుకున్న దాన్ని వాట్సాప్ లోకి వెళ్ళి పేస్ట్ చేయాల్సిన అవసరం లేకుండానే మీరు కనుక ఓన్ గా చేసినట్లయితే ఇక్కడ కూడా మనం అప్లికేషన్ ఫిలప్ చేయొచ్చు. చూడండి నేను ఒకసారి ఓపెన్ చేస్తాను, మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. చూసారా అప్లికేషన్ ఓపెన్ అయింది. ఇలా ఓపెన్ అయినటువంటి అప్లికేషన్ లో మనం అన్ని ఫిలప్ చేయాలండి జాగ్రత్తగా. చూడండి యువర్ పాస్వర్డ్ అనేది 6 అంకెలు పెట్టాలా 5 అంకెలు పెట్టాలా లేదా ఏమైనా స్పెషల్ క్యారెక్టర్ పెట్టాలా అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. అలా ఏం అవసరం లేదండి. మీరు జనరల్ గా 1 2 3 4 పెట్టినా కానీ పాస్వర్డ్ తీసుకుంటారండి. కానీ నా సలహా ఏంటంటే మన యొక్క బిజినెస్ లో మనం సంపాదించుకున్నటువంటి ఏదైతే డాలర్ ఉన్నాయో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏదన్నా స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకున్నట్లయితే అది చాలా సెక్యూర్ గా ఉంటుందండి. స్ట్రాంగ్ పాస్వర్డ్ అంటే కొన్ని సింబల్స్, కొన్ని అంకెలు, అలానే కొన్ని నేమ్స్, శ్రీనివాస్@375 ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి ఏమవుద్దండి, ఎవరికి అర్థం కాదు. అదే మీరు సింపుల్ గా 1 2 3 4 పెట్టుకున్నాం అనుకోండి ఏదన్నా మీ యొక్క వాలెట్ అనేది మిస్యూజ్ అవడానికి అవకాశం ఉంది, ఎవరైనా కావచ్చు. కాబట్టి మన యొక్క ఏదైతే బ్యాలెన్స్ ఉందో దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనపైనే ఉంది, సో మీ పైనే ఉంది. కాబట్టి జాగ్రత్తగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. ఇక అలానే యువర్ నేమ్, ఇక్కడ నేమ్ అంటే ఇది యూజర్ నేమ్ అండి, ఫుల్ నేమ్ కాదు. ఫుల్ నేమ్ అయితే ఫుల్ నేమ్ అనేవాళ్ళు, ఇక్కడ యువర్ నేమ్ అంటే యూజర్ నేమ్ కాబట్టి మీరు సింపుల్ గా అయినా పెట్టుకోవచ్చు. పూర్తి పేరు పెట్టాలనే కండిషన్ అయితే ఏం లేదు, మీ ఇష్టం. పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదా పూర్తి పేరు ఇంటి పేరుతో సహా పెట్టుకోవచ్చు, లేదా షార్ట్ కట్ లో శ్రీనివాస్ అని కూడా పెట్టుకోవచ్చు. సింపుల్ చెప్తున్నాను ఉదాహరణ, అలాగైనా పెట్టుకోవచ్చు. ఇక అలానే కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్, ఇవి మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మొబైల్ నెంబరు కానీ అలానే ఈమెయిల్ కానీ మీరు కరెక్ట్ అయింది ఇవ్వలేదు అనుకోండి, ఫ్యూచర్ లో ఇవి చేంజ్ చేయటం కుదరదు, ఇవి మార్చుకోవటం కుదరదు. అందుకనే మీరు ఈ మెయిల్ అడ్రస్ ఇచ్చేటప్పుడు కానీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేటప్పుడు కానీ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఒకటిలే అలా పెట్టేద్దాంలే తర్వాత మార్చుకున్నామంటే ఎడిట్ చేయటం లేదండి. ఇక్కడ వన్స్ ఐడి యాక్టివేషన్ అయింది అంటే ఎడిట్ చేయటం కుదరదు, ఫోన్ నెంబర్ కానీ మెయిల్ కానీ. సో అందుకనే అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడే 1కి 2 సార్లు చూసుకొని మనం అప్లికేషన్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదన్నా పొరపాటు జరిగిందని అనిపిస్తే వెంటనే ఐడి ఓపెన్ చేసుకొని అప్పటికప్పుడే ఎడిట్ చేసుకోవాలి. ఎప్పుడు ఐడి యాక్టివేషన్ కాక ముందే ఎడిట్ చేసుకోవాలి అనిపిస్తే. లేదు వన్స్ ఐడి కనుక యాక్టివేషన్ అయిందా ఇంకా మనం ఏం చేయటం కుదరదండి, మెయిల్ మార్చడం కుదరదు, కాంటాక్ట్ నెంబర్ మార్చడం కుదరదు. అందుకని మనం జాగ్రత్తగా చూసుకొని ఆ యొక్క అప్లికేషన్ ఫిలప్ చేయాలి. అలానే మీ ఫ్రెండ్ కూడా అదే చెప్పాలి, జాగ్రత్తగా చూడు, 1కి 2 సార్లు చూసుకొని అది సబ్మిట్ చేసి అని చెప్పేసి చెప్పినట్లయితే
వాళ్ళు కూడా జాగ్రత్త వహించడానికి అవకాశం ఉందండి. ఇక తర్వాత ఇక్కడ అగ్రి ఉంది కదండి, అగ్రి ఈ యొక్క డాట్ లో మనం క్లిక్ చేసి తర్వాత సబ్మిట్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ అవుతుంది. మీకు స్క్రీన్ మీద యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ రావడం జరుగుతుందండి. ఇది మీకు మీరు ఓన్ గా చేయడానికి ఇక్కడే ఆప్షన్ ఉందని చెప్పేసి నేను మీకు తెలియజేయడం జరిగింది. ఇక నెక్స్ట్ అండి, చూసారు కదా, లెఫ్ట్ రెఫరల్ కోడ్ కావాలంటే ఇక్కడ మీరు ఈ సింబల్ లో క్లిక్ చేయాలి. అలానే రైట్ కావాలంటే ఇక్కడ ఈ సింబల్ లో క్లిక్ చేయాలి. లెఫ్ట్ కావాలంటే ఇక్కడ ఈ సింబల్ లో మీరు క్లిక్ చేసినట్లయితే మీకు అక్కడ కాపీ అనేది అవటం జరుగుతుందండి. నెక్స్ట్ అండి, ఇంకొంచెం మనం పైకి జరిపినట్లయితే డైరెక్ట్ బిజినెస్ సెల్ఫ్ బిజినెస్ అండి, డైరెక్ట్ బిజినెస్ అండ్ సెల్ఫ్ బిజినెస్. ఇక్కడ ఒకసారి మీ యొక్క డైరెక్ట్ బిజినెస్ చూసినట్లయితే చూడండి, డైరెక్ట్ బిజినెస్ అంటే 200 BV అనబడుతుంది. BV అంటే ఏంటంటే బిజినెస్ వాల్యూ. సో మనము $62 ఒక ఐడి యాక్టివేషన్ చేశాము అంటే అక్కడ $50 వస్తేనే అర్థం అండి, $50 ఒక్కొక్క ఐడికి. ఇక్కడ చూడండి, మనకి డైరెక్ట్ బిజినెస్ వచ్చేసరికి 200 BV కనబడుతుంది. అంటే 50 × 4 200 కాబట్టి 4 ఐడీలు యాక్టివేషన్ అయిన అర్థం. 4 ఐడీలు ఏంటంటే డైరెక్ట్ బిజినెస్ అంటే మీ యొక్క రెఫరల్ లింక్ ద్వారా ఇక్కడ 4 ఐడీలు యాక్టివ్ అయినాయి అని అర్థం అండి. అంటే ఈ ఐడి ఇప్పుడు ఓపెన్ చేసినటువంటి ఐడి మీది అనుకుంటే మీరు మీ ఐడి ద్వారా ఇక్కడ 4 ఐడీలు, అది లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు, లేదు లెఫ్ట్ రైట్ ఎటైనా కావచ్చు, కానీ 4 ఐడీలు మీ యొక్క డైరెక్ట్ రెఫరల్ ద్వారా యాక్టివేషన్ అయినాయి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. అందుకే మీకు ఇక్కడ 200 BV బిజినెస్ వాల్యూ చూపిస్తుందండి. సో తర్వాత చూస్తున్నట్లయితే చూడండి, సెల్ఫ్ బిజినెస్. మీరు ఎంత బీవీతో యాక్టివ్ లో ఉన్నారంటే చూడండి, 50 BV ఉంది, 50 BV. ఎందుకంటే మీరు $62 యాక్టివేషన్ అయ్యారుగా, అందుకనే చూపిస్తుంది. అదేం సార్ 50 BV అంటున్నారు, మన దాంట్లో 100 BV లేదు కదా, ఐడిని మళ్ళీ టాపప్ లేదు కదా, మళ్ళీ దాంట్లో పర్చేజ్ చేసుకునేది లేదు కదా అని చెప్పేసి కొంతమందికి డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ కూడా రీపర్చేజ్ అనేది ఉందండి. అది ఎప్పుడు చేయాలో ఇంకొంచెం ముందుకెళ్ళినటువంటి సందర్భంలో మీకు తెలియజేయడం జరుగుతుంది. అందుకే ఇక్కడ సెల్ఫ్ BV అనేది ఇక్కడ 50 BV చూపిస్తారు. అదే 4 స్టార్ 5 స్టార్ అండ్ అబోవ్ వాళ్ళు చూస్తే అక్కడ 100 BV ఉంటుందండి. వాళ్ళు మళ్ళీ రీపర్చేజ్ కూడా చేయడం జరుగుతుంది, రీపర్చేజ్ కూడా చేయడం జరుగుతుంది. అక్కడ వాళ్ళకి సెల్ఫ్ BV అనేది 100 BV కనబడుతుంది. అందుకే ఇక్కడ క్లియర్ గా చూపించడం జరిగింది. ఇక నెక్స్ట్ చూడండి, ఇది కొంచెం ఇంపార్టెంట్ అండి, చాలా మందికి డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం క్లియర్ గా మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కరెంట్ మ్యాచింగ్ 5% యాక్టివ్ అని కనబడుతుందండి. కరెంట్ మ్యాచింగ్ 5% యాక్టివ్ అని కనబడుతుంది. సో జనరల్ గా ఒక కొత్త వ్యక్తి ఎవరన్నా ఐడి తీసుకొని లాగిన్ అయిన అవ్వగానే కొంతమంది సీనియర్లు 2 ఐడీలో 3 ఐడీలో ఏదో వాళ్ళకి స్పిల్ ఓవర్ లో పడతాయి కాబట్టి ఒక సైడ్ ఒక 2-3 ఐడీలు ఇస్తారండి. ఇచ్చినప్పుడు ఏమవుద్దంటే, సార్ నాకు ఇచ్చారు సార్, నేను ఇంకో సైడ్ చేసుకుంటాను అని అనుకొని ఇంకో సైడ్ మాత్రం ఐడి లేస్తా ఉంటారు. ఒక 1 డే 2 డే తర్వాత చూస్తే మ్యాచింగ్ బోనస్ రాదండి, మ్యాచింగ్ బోనస్ రాదు. అప్పుడు అడుగుతారు, సార్ ఏంటి సార్ నాకు మ్యాచింగ్ బోనస్ రాలేదు, ఒక సైడ్ మా సీనియర్ 2-3 ఐడీలు ఇచ్చాడు, ఇంకో సైడ్ నేను 2-3 ఐడీలు వేసాను కదా, ఈ మొత్తానికి నాకు మ్యాచింగ్ బోనస్ రావాలి కదా అంటే రాదండి మ్యాచింగ్ బోనస్. ఎందుకు రాదు అంటే ఇక్కడ మనకి ఒక కండిషన్ ఉందండి. కండిషన్ ఏంటంటే కంపల్సరిగా మ్యాండేటరీగా లెఫ్ట్ ఐడి రైట్ ఐడి మీ రిఫరల్ తో ఉండాలి. సీనియర్ ఎన్ని ఐడీలను ఇవ్వనివ్వండి, వాటితో సంబంధం లేదు, కానీ అటు సైడ్ కూడా మీ రిఫరల్ నుంచి ఖచ్చితంగా ఒక్క ఐడి అయినా ఉంటే మాత్రమే మీకు మ్యాచింగ్ బోనస్ వస్తుంది.
అప్పుడు మాత్రమే ఇక్కడ ఏదైతే మీకు కనబడతా ఉందో అది మీకు కనిపిస్తుందండి. యాక్టివ్ అని కనిపిస్తుంది. చూడండి ఇక్కడ యాక్టివ్ ఉంది చూడండి ఇక్కడ యాక్టివ్. అదే మీరు కనుక ఒక సైడ్ సాధించారు కదా మా సీనియర్ అని చెప్పేసి రెండో సైడ్ కనుక మీరు చేసుకుంటా పోతే ఇక్కడ ఇన్యాక్టివ్ అని వస్తుందండి. ఇన్యాక్టివ్ అంటే అర్థం ఏంటంటే మీరు మ్యాచింగ్ బోనస్ కు అర్హులు కారు. సో అందుకనే వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనం ఫస్ట్ చేయాల్సినటువంటి పని ఏంటంటే లెఫ్ట్ ఒక ఐడి రైట్ ఒక ఐడి వాళ్ళ స్పాన్సర్ తోటి చేయించాలండి. సో అలా కాకుండా ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే మన లీడర్స్ ఒకేసారి ట్రైప్యాడ్ అంటే తెలుసు కదండి, పైన ఐడి ఉంటది, లెఫ్ట్ ఐడి రైట్ ఐడి 3 ట్రైప్యాడ్ తో కూడా రమ్మని చెప్తున్నారండి. ఇది చాలా బెస్ట్. ఇంకా ఎందుకంటే ఇంకా అసలు ఏం లేదు ఇక్కడ, ఈ పేచీలే ఉండవు అనమాట. కానీ ఒక్క ఐడి చేసుకొని ఒక ఐడి నేను మళ్ళీ సేవ్ చేసుకుంటాలే, నాకెందుకు 5,800 దండగా, సైడ్ సీనియర్ ఎత్తున్నాడు కదా ఇంకో సైడ్ చేసుకుంటానంటే కుదరదండి ఇక్కడ. అందుకే మాక్సిమం మన సీనియర్లు అందరూ కూడా ట్రైప్యాడ్ వేపిస్తున్నారు లేదు. సో అలా మనం తెలుసుకోవాలండి ఈ యొక్క విషయాన్ని. అప్పుడు మాత్రమే ఈ యొక్క 5% యాక్టివ్ అవుద్ది. సో ఫైనల్ గా మనం చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ కంపల్సరీగా వచ్చిన ప్రతి ఒక్కరికి లెఫ్ట్ ఒక ఐడి రైట్ ఒక ఐడి కంపల్సరీగా ఉండాల్సిందే. డైరెక్ట్ స్పాన్సర్ తోటి మీ రిఫరల్ లింక్ తోటి లెఫ్ట్ ఒక ఐడి రైట్ ఒక ఐడి కంపల్సరీ. అప్పుడు మాత్రం మీకు మ్యాచింగ్ బోనస్ అనేది వస్తుందండి. ఇక నెక్స్ట్ చూడండి, ఇప్పుడే మనం అనుకున్నాం 50 BV ఉంది. ఇక్కడ చూడండి సెల్ఫ్ BV 50 BV ఉంది. ఒక్కసారే కదా పర్చేజ్ చేసుకున్నది, మళ్ళీ పర్చేజ్ చేసుకునే అవకాశం ఉందా అంటే ఉందండి. ఎప్పుడు ఉందండి? ఎప్పుడు ఉంది అంటే మీరు $5,000 ఇన్కమ్ సంపాదించిన తర్వాత, ఎప్పుడంటే మీరు 5,800 తోటి ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయ్యారంటే $62 తోటి మీరు స్టార్ట్ అయ్యారు. మీ ఇన్కమ్ ఎప్పుడైతే $5,000 దాటిద్దో అప్పుడు మీరు ఒకసారి రీపర్చేజ్ చేయాల్సి ఉంటుంది. $5,000 అండి, ఇప్పుడు కాదు. $5,000 మీరు ఎప్పుడైతే టోటల్ రెవెన్యూలో సంపాదించుకున్నారో అప్పుడు మీరు జరుగుతుంది. సెల్ఫ్ BV ఇక్కడ సెల్ఫ్ BV దగ్గర అక్కడ 100 BV చూపిస్తుందండి. 100 BV చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి క్లియర్ గా కనబడతా ఉంది. దీంట్లో ఈ స్లైడ్ లో ఏం కనబడుతుంది? $5,000 BV టోటల్ రావాలి, కానీ $5 మీరు సంపాదించారు అంటే ఇతను సంపాదించుకున్న $5 మనం పైన చూసాంగా. టోటల్ గా $5,000 కావాలి, $5 సంపాదించుకున్నారు, $4,995 బ్యాలెన్స్ ఉంది. ఎందుకండి ఆ బ్యాలెన్స్ చూపిస్తున్నారు? రీపర్చేజ్ చేసుకోవడానికి అని చూపిస్తుంది. ఇక్కడ గ్రాఫ్ లో కూడా మనం చూసుకున్నట్లయితే గ్రాఫ్ చూడండి, 99.9% ఇంకా రిమైనింగ్ ఉంది. అంటే ఆ యొక్క ఏదైతే $5,000 మీరు తీసుకున్న లోపు ఇది మొత్తం ఈ యొక్క గ్రాఫ్ మొత్తం కూడా గ్రీన్ కలర్ లో ఫుల్ అవుతా ఉంటదండి. కొంచెం ఫుల్ అవుతా ఉంటది. ఎందుకు? మీరు డాలర్లు తీసుకునేకుంది ఈ గ్రాఫ్ ఫుల్ అవుతా ఉంటది. ఎప్పుడైతే 100% ఫుల్ అయిందో ఆటోమేటిక్ గా మీరు పైన $5,000 తీసుకున్నారని అర్థం. అప్పుడు ఏం చేయాలండి? ఒక్కసారి మీరు రీపర్చేజ్ చేయాల్సి ఉంటుంది. అది ఇక్కడ మనకి కనిపిస్తా ఉంది. సో ఇది మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. నిదానంగా ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళు మీరు కూడా ఒక్కసారి మీ యొక్క ఐడిని, ఈ సెషన్ అయిపోయిన తర్వాత మీ ఐడిని ఒక్కసారి ఓపెన్ చేసుకొని చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మీకు క్లియర్ గా కనబడతాయండి. నేను ఇక్కడ చెప్పినప్పుడు అర్థమైనట్టుగానే ఉంటుంది. బట్ కొత్త వాళ్ళకి ఏంటంటే ఒక్కసారి చూస్తే అర్థం కాదు. కాబట్టి మీ ఐడిని ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ గా మీకు ఇదంతా కూడా సబ్జెక్ట్ అంతా కూడా అర్థం అవుతుందండి. ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే నేను ఇక్కడ చెప్తా ఉంటే మీరు అక్కడ ఓపెన్ చేసుకుంటా ఉంటే ఇంకా బెటర్ గా ఉంటుందండి. సో ఇది బెస్ట్ థింగ్. ఇక నెక్స్ట్ లెఫ్ట్ బిజినెస్ అండి. నెక్స్ట్ ఏంటండి? లెఫ్ట్ బిజినెస్.
లెఫ్ట్ బిజినెస్, రైట్ బిజినెస్. సో ఇది ఒకసారి గమనించినట్లయితే మనం లెఫ్ట్ బిజినెస్ అండి, ఇది లెఫ్ట్ బిజినెస్ ఎంత ఉందండి, 100 బీవీ ఉంది, 100 బిజినెస్ వాల్యూ. అంటే ఇందాక మనం గమనించాం కదా లెఫ్ట్ బీవీ ఎంత ఉంది, 100 బీవీ అంటే అర్థం ఏంటంటే 100 బీవీ అంటే అర్థం ఏంటంటే రెండు ఐడీలు లెఫ్ట్ లో జరిగిందని అర్థం అండి, రెండు ఐడీలు లెఫ్ట్ లో జరిగాయి. అలానే ఒక్కసారి రైట్ బిజినెస్ చూసినట్లయితే మనం చూడండి, రైట్ బిజినెస్ వచ్చేసరికి 100 బీవీ అండి, 100 బీవీ. 100 బీవీ అంటే ఎంత అండి, రెండు ఐడీలు యాక్టివేషన్ జరిగినాయి. ఇది టోటల్ బిజినెస్ అండి. అతనికి సైడ్ లో రెండు ఐడీలు యాక్టివేషన్ జరిగినాయి, 100 బీవీ చూపిస్తుంది ఈ ఐడి హోల్డర్లకి. అలానే రైట్ సైడ్ లో రెండు ఐడీలు యాక్టివేషన్ జరిగినాయి, 100 బీవీ ఇక్కడ చూపిస్తుందండి. ఇక తర్వాత కొంచెం పైకి వెళ్ళినట్లయితే చూడండి, ఇక్కడ టీం ఎంత కనబడుతుందండి, లెఫ్ట్ టీం 13 మెంబర్స్. సో అలానే రైట్ టీం వచ్చేసరికి 15 మెంబర్స్ ఉన్నారండి. ఇది ఎలా చూపిస్తుందంటే కొంతమంది ఏం చేస్తారు, ఐడీలు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కానీ యాక్టివేషన్ అనేది చేసుకోరు. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నది అలానే యాక్టివేషన్ అయినాయి మొత్తం కలిపి చూపిస్తుంది ఇక్కడ మీకు టీం. కానీ పైన చూసినప్పుడు మనము లెఫ్ట్ బిజినెస్ ఎంత వచ్చిందండి, 100 బీ వచ్చింది. లెఫ్ట్ టీం ఎంత ఉందండి, కింద 13 మంది ఉన్నారు. అంటే 13 మెంబర్స్ లో ఒక 2 మెంబర్స్ మాత్రమే యాక్టివ్ అయ్యారు అని చెప్పేసి మనకి ఇక్కడ కనబడుతున్నాను. అది మనం అర్థం చేసుకోవాలి. అలానే ఇక్కడ కింద రైట్ టీం ఎంత ఉందండి, 15 మెంబర్స్ ఉన్నారు, అంటే 15 మెంబర్స్ ఉన్నారు. ఆ 15 మెంబర్స్ లో 2 మెంబర్స్ యాక్టివ్ అయ్యారు, అందుకే అక్కడ బిజినెస్ ఎంత చూపిస్తుంది, బిజినెస్ వచ్చేసరికి 100 బీవీ చూపిస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాలండి. అంటే కింద ఉన్నటువంటి టోటల్ టీము రిజిస్ట్రేషన్ అండ్ యాక్టివేషన్ అయినటువంటి మొత్తాన్ని కూడా మనకి చూపిస్తుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, మనకి ప్రోమో రివార్డు ఉంది కదండి, మనకున్నటువంటి ఫస్ట్ బోనస్ ప్రోమో రివార్డు. ఈ ప్రోమో రివార్డ్ లో ఈ యొక్క ఐడి హోల్డర్ ఎంత సంపాదించుకున్నాడు అనేది ఇక్కడ మనకి క్లియర్ గా కనబడుతుందండి. చూడండి, సెల్ఫ్ ప్రోమో రివార్డ్ వచ్చేసరికి ఎంత ఉందండి, 0 కనబడతా ఉందండి. అంటే ప్రోమో రివార్డ్ కి ఎలిజిబుల్ కాలేదు. ఎందుకని ఎలిజిబుల్ కాలేదు అంటే ఒకసారి మనం చూసినట్లయితే వాస్తవంగా పైన చూడండి 4 ఐడీలు యాక్టివ్ అయినాయని మనం అర్థం చేసుకున్నాం. 4 ఐడీలు యాక్టివ్ అయిన చెప్పేసి సెల్ఫ్ గా లెఫ్ట్ సైడ్ 2 ఐడీలు అయిపోయినాయి, అలానే రైట్ సైడ్ కూడా 2 ఐడీలు యాక్టివ్ అయినాయని చెప్పేసి మనకు అర్థం అవుతా ఉంది. ఏది పైన మనం చూసినటువంటి ఆప్షన్స్ ప్రకారం. మరి అలాంటప్పుడు ఇక్కడ 2 ప్రోమోలు మనకు కనబడాలిగా, ఒక్కొక్క జాతికి ఒక ప్రోమో వచ్చింది, $3 చొప్పున మనకు 104 వీక్స్ ఇస్తారని మనకు తెలుసు. మరి అలాంటప్పుడు ఇక్కడ 2 ప్రోమోలు కనబడాలి కదా మనకి, కానీ ఇక్కడ ప్రోమోలు లేవు. అంటే అర్థం ఏంటంటే సింపుల్ గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ 2 ప్రోమోలు కూడా తను ప్రొడక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాడు అని అర్థం మనం చేసుకోవాలండి. ఎందుకు ఇక్కడ ప్రోమోలు లేవు కాబట్టి ఇక్కడ 0 కనబడతా ఉంది. అలానే అతను కనుక 2 ప్రోమోలు కనుక డాలర్ యాక్టివేషన్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే నేను ఇప్పుడు సింబల్ చూపించాను అక్కడ $6 అని ఉంటుందండి. అలానే $6 చొప్పున 104 వారాల వరకు మీకు ఎంత వచ్చింది, దాంట్లో ఎంత తీసుకున్నాం అనేది ఇక్కడ మీకు కనబడుతుందండి. ఎంత తీసుకున్నామని కనబడుతుంది, రిమైనింగ్ ఎంత ఉంది, ఇంకా మీకు రావాల్సింది ఎంత ఉంది అని చెప్పేసి ఈ గ్రాఫ్ లో మనకు చూపిస్తుంది. కాబట్టి ఈ ఐడి మొత్తం కూడా ప్రొడక్ట్ 2 ప్రోమోలు కూడా ప్రొడక్ట్ పెట్టుకోవడం ద్వారా ఇక్కడ మనకి డాలర్లు ఏమీ కనబడట్లేదు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలండి. ఇది మీ యొక్క ప్రోమో రివార్డ్ యొక్క హిస్టరీ. నెక్స్ట్ చూడండి, ఇక్కడ లెఫ్ట్ డైరెక్ట్ అది ఉంది, లెఫ్ట్ డైరెక్ట్ అని కనబడతా ఉంది. ఎంత అండి, బీవీ 100 బీవీ. పైన మనం చూసాము లెఫ్ట్ బిజినెస్ అండి అది.
చూడండి పైన ఒకసారి చూస్తే ఇక్కడ లెఫ్ట్ బిజినెస్ కనబడుతుంది. లెఫ్ట్ బిజినెస్ చూడండి, ఇక్కడ లెఫ్ట్ బిజినెస్, ఇది రైట్ బిజినెస్ కదా. మరి ఇక్కడ ఏంటండి సపరేట్ చూపిస్తుంది అని చెప్పేసి అంటే, ఇక్కడ చూడండి మీ సెల్ఫ్ అండి, ఇది మీ సెల్ఫ్, మీ యొక్క డైరెక్ట్, చూడండి మీ యొక్క డైరెక్ట్ బిజినెస్ ఇది. అందుకే ఇక్కడ 100 వ్యూస్ చూపిస్తుంది. అంటే టీం ద్వారా బిజినెస్ ఏమి రాలేదు, ఓన్లీ తన సెల్ఫ్ గానే 2 ఐడీలు లెఫ్ట్ 2 ఐడీలు రైట్ యాక్టివేషన్ అయినాయి అని చెప్పేసి మనం అర్థం చేసుకోగలుగుతాం ఇక్కడ. అలానే రైట్ డైరెక్ట్ చూడండి కింద, రైట్ డైరెక్ట్ కూడా 100 వ్యూ ఉంది. అంటే ఇతను సెల్ఫ్ గానే 2 ఐడీలు లెఫ్ట్ 2 ఐడీలు రైట్ ఇక్కడ యాక్టివేషన్ చేయడం జరిగింది అని చెప్పేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవడానికి అవకాశం ఉందండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే అసలు రిజిస్ట్రేషన్స్ కానీ యాక్టివేషన్ కానీ ఎన్ని అయినాయి, రిజిస్ట్రేషన్స్ కానీ యాక్టివేషన్ కానీ ఎన్ని అయినాయి అని చెప్పేసి ఒక్కసారి మనం చూద్దామండి. కొంచెం పైకి కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మనకు కనబడుతుందండి, లెఫ్ట్ డైరెక్ట్ గా ఒక 13 మందిని రిజిస్ట్రేషన్ చేశారండి. దానిలో ఒక 2 ఐడీలు మాత్రం యాక్టివేషన్ జరిగినాయి, మిగతా అన్ని ఖాళీగా ఉన్నాయి. అలానే రైట్ సైడ్ చూసినట్లయితే రైట్ సైడ్ కూడా 12 మెంబర్స్ ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. వాటిలో 2ని యాక్టివేషన్ చేశారు. అంటే డైరెక్ట్ గా అండి, ఇతను టీం ద్వారా వచ్చినటువంటి ఇక్కడ చూపించట్లేదు సభ్యుల్ని, ఓన్లీ తన యొక్క డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఎన్ని జరిగినాయని ఇక్కడ చూపిస్తుంది. దాంట్లో యాక్టివేషన్ ఎన్ని జరిగినాయో మనకు పైన కనబడతా ఉన్నాయి. ఇది చూడండి పైన కనబడుతున్నాయి కదా, లెఫ్ట్ రైట్ డైరెక్ట్ గా. కానీ డైరెక్ట్ గా 13 మెంబర్స్ ఉన్నారు, 2 ఐడీలు యాక్టివ్ అయ్యింది. అలానే రైట్ సైడ్ 12 మెంబర్స్ ఉన్నారు, దాంట్లో కూడా 2 యాక్టివ్ అయినాయి. ఇక్కడ మనం ఈ పేజీలోనే మన యొక్క హిస్టరీ మొత్తం కూడా చూడొచ్చండి. మీ యొక్క హిస్టరీ మొత్తం కూడా ఈ పేజీలోనే ఉంటుంది. ఇక తర్వాత ఇంకొంచెం మనం పైకి వెళ్ళినట్లయితే పైకి జరుపుతాము. చూడండి, కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు అడిగేటువంటి కామన్ ప్రశ్న ఏంటంటే, సార్ నా దాంట్లో $100 కనబడుతుంది, తీసుకోవచ్చా? ఇది చాలా కామన్ అండి. ఎందుకంటే నన్ను చాలా మంది అడిగారు మా టీం నుంచి, కొత్తగా రాగానే అన్ని ఏమున్నాయి చేసి పైకి చూపిస్తారు, చూస్తా ఇక్కడ $100 కనబడతాయి. సార్ నా దాంట్లో $100 కనబడుతున్నాయి సార్, నేను తీసుకోవచ్చా? ఏ సార్, ఇక్కడ క్లియర్ గా ఉందండి, అప్కమింగ్ రివార్డ్. ఏంటిది? అప్కమింగ్ రివార్డ్. మీకు దీంట్లో కొన్ని ర్యాంకులు ఉంటాయి, ఆ ర్యాంకుల్లో 1 స్టార్ అనేటువంటి ఒక ర్యాంక్ మీరు వచ్చినప్పుడు మీకు $100 ఇవ్వటానికి అక్కడ మీకు కోసం రెడీగా పెట్టారు. మీరు ఎప్పుడైతే ఆ 1 స్టార్ అనేటువంటి ర్యాంకును మీరు సాధిస్తారో అప్పుడు మీకు వచ్చింది అని చెప్పేసి నేను చెప్పడం జరిగిందండి. సో ఆ విధంగా ఇక్కడ $100 అనేది మీకు కనబడతా ఉంది. అలానే ఇక్కడ కింద చూసినట్టయితే టోటల్ పెయిడ్ 0 ఉందండి, టోటల్ పెయిడ్ 0 ఉంది. అదే మీరు 1 స్టార్ రీచ్ అయ్యారనుకోండి, అక్కడ $100 కనబడుతుంది, $100 అక్కడ కనబడుతుంది. ఆ పైన అప్కమింగ్ రివార్డ్ లో $150 కనబడుతుంది. ఇది సెకండ్ 2 స్టార్ ఏదైతే ఉందో దాంట్లో సంబంధించినటువంటి ర్యాంక్ కనబడతా ఉంది డాలర్స్. ఇక్కడ ఈ ఐడి హోల్డర్ ఏం తీసుకోలేదు కాబట్టి ఇంకా టోటల్ పెయిడ్ 0 కనబడుతుందండి. ఇక నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఈ గ్రాఫ్స్, ఈ గ్రాఫ్ మనం ఒకసారి చూసినట్లయితే టీమ్ ఏ 30%, టీమ్ బి 70% ఇలా కనబడుతుందండి. టీమ్ ఏ అంటే లెఫ్ట్ అని కానీ రైట్ అని కానీ అర్థం కాదండి. టీమ్ ఏ అంటే ఏదైతే క్యారీ ఫార్వర్డ్ ఉందో, ఏదైతే ఫాస్ట్ గా పోతుందో ఆ యొక్క లెగ్ ని, అది లెఫ్ట్ కావచ్చు రైట్ కావచ్చు, మీ ఇన్కమ్ వైపు ఏదైతే స్లోగా ఉందో, ఒక సైడ్ కొంచెం స్లోగా ఉంటుంది, ఒక సైడ్ కొంచెం ఫాస్ట్ గా ఉంటది కదా లెఫ్ట్ రైట్లలో. ఆ ఫాస్ట్ గా ఉన్నదాన్ని ఏమో టీమ్ ఏ అంటారు, కొంచెం స్లోగా ఉన్నదానేమో టీమ్ బి అంటారు. అంటే ఇక్కడ ఈ పర్సన్ 1 స్టార్ కావాలి అంటే మనందరికీ తెలుసు 2000 బీవీ ఎప్పుడైతే మనం కంప్లీట్ చేస్తామో అప్పుడు 1 స్టార్ అనేటువంటి ఒక ర్యాంక్ వస్తుంది. అలా 1 స్టార్ కావాలి అంటే ఇక్కడ 600 బీవీ కంప్లీట్ చేయాలి. ఎక్కడి నుంచి అండి? టీమ్ ఏ నుంచి. అలానే 1400 బీవీ కంప్లీట్ చేయాలి. ఎక్కడి నుంచి అండి? టీమ్. అదే ఇక్కడ చూపిస్తా ఉంది మనకి. సారీ అండి, ఇక్కడ మనకు అది కనిపిస్తా ఉంది. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే
ఈ ఐడి హోల్డర్ చూడండి, లెఫ్ట్ సైడ్ అంటే తనకున్నటువంటి ఫార్వర్డ్ టీమ్ లో 100 బీవీ కంప్లీట్ చేశారు. రిమైనింగ్ బీవీ 500 బీవీ రిమైనింగ్ ఉందండి, ఇంకా మిగిలిపోయింది. ఎక్కడ? టీమ్ ఏలో. అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే టీమ్ బిలో 100 బీవీ కంప్లీట్ చేయడం జరిగింది, ఇంకా రిమైనింగ్ 1300 బీవీ ఉందండి. సో అందుకే మనం ఏం చేస్తున్నామంటే కంప్లీట్ గా ఇది కొంచెం కన్ఫ్యూజ్ గా ఉండదని చెప్పేసి మన టీమ్ మెంబర్స్ ఏం చెప్తున్నామంటే, మీరు ఒక 1400 బీవీ 1400 బీవీని మీరు మ్యాచ్ చేసుకున్నట్లయితే మీరు 1 స్టార్కి వస్తారు అని చెప్పేసి కొత్తగా వచ్చిన చెప్తా ఉంటామండి మనం. సో ఇది కన్ఫ్యూజ్ లేకుండా ఉంటది కాబట్టి 1400 బీవీ ఎప్పుడైతే మ్యాచ్ అవుద్దో, మ్యాచింగ్ ఇన్కమ్ మీరు తీసుకుంటారో అప్పుడు మీరు 1 స్టార్ అవుతారు అని చెప్పి చూపిస్తా ఉంటున్నాను, మనం చెప్తాం. సో అదే విషయాన్ని ఇక్కడ మనకి గ్రాఫ్ ద్వారా చూపిస్తున్నారు. సో ఎంత ఉంది? టీమ్ ఏ ఎంత ఉంది? ఇంకా రిమైనింగ్ 83% ఉంది. అలానే టీమ్ బి వచ్చేసరికి 92% ఉంది. ఈ రెండు ఎప్పుడైతే గ్రాఫ్లు కంప్లీట్ అవుతాయో మీరు 1 స్టార్కి వచ్చినట్టు అర్థం చేసుకోవచ్చు అనమాట. గ్రాఫ్ చూస్తా ఉంటే మీకు అర్థమైపోతుందండి ఎంత వరకు ఉన్నానో, నేను ఇంకెంత చేసుకోవాలి. సో ఇదండి దీనికి సంబంధించినటువంటి లైఫ్ టైం రివార్డ్స్ సంబంధించినటువంటి విషయం. ఇక నెక్స్ట్ వచ్చేసరికి చూడండి కరెంట్ ర్యాంక్ అండి. ఇక్కడ కరెంట్ ర్యాంక్ లో ఏం లేదండి. ఒకవేళ మీరు కనుక ర్యాంక్ ఏదైనా సాధించినట్లయితే ఇప్పుడు నేను చూపించినటువంటి సింబల్ దగ్గర 1 స్టార్ అయితే 1 స్టార్, 2 స్టార్ అయితే 2 స్టార్ అట్లా ఉంటుందండి. అలానే ఫైట్ ఫర్ నెక్స్ట్ ర్యాంక్ కాడ ఇక్కడ చూడండి, ఇతను ఇంకా 1 స్టార్ కూడా కాలేదు కాబట్టి మీరు 1 స్టార్ కోసం ఫైట్ చేయండి అని చెప్పేసి ఇక్కడ మనకి సింబల్ చూపిస్తున్నారండి. అదే మీరు 1 స్టార్ ఆల్రెడీ అయిపోయారనుకోండి, కింద ఫైట్ ఫర్ నెక్స్ట్ ర్యాంక్ కాడ 2 స్టార్ ఉంటుందండి. అదే మీరు 3 స్టార్ లో ఉన్నట్టయితే కింద 4 స్టార్ చూపిస్తుంది ఫైట్ ఫర్ నెక్స్ట్ ర్యాంక్. అంటే మీరు కరెంట్ ఏ ర్యాంక్ లో ఉన్నారు, నెక్స్ట్ మీకు ఏ ర్యాంక్ రాబోతుంది అనేటువంటి విషయాల్ని ఇక్కడ మనకి క్లియర్ గా చూపిస్తున్నారండి. నెక్స్ట్ అండి, మీరు ఇప్పటి వరకు మ్యాచింగ్ ఇన్కమ్ ద్వారా ఎంత సంపాదించారు? $5 అండి. $5 అంతే కదా. నిన్న మనం చూసాం లెఫ్ట్ ఒక 100 బీవీ జరిగింది, రైట్ ఒక 100 బీవీ జరిగింది. సో మనకి ప్రతి మ్యాచ్ కి కూడా $2.5, 5% అంటే $2.5 అండి. 5% అంటే ఎంత అండి? $2.5. ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? 50 బీవీ అని అనుకున్నాం మనం ఇందాక. ఒక అతను $62 తోటి లాగిన్ చేస్తే 50 బీవీ వచ్చింది అనుకున్నాం. 50 ఇంటూ 5% వేయండి, ఆటోమేటిక్ వచ్చిందండి $2.5. అదే $2.5 ప్రతి మ్యాచ్ కి వచ్చింది కాబట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక 2 ఐడీలు, రైట్ సైడ్ ఒక 2 ఐడీలు పడ్డాయి. అలానే లెఫ్ట్ సైడ్ ఒక 100 బీవీ, రైట్ సైడ్ ఒక 100 బీవీ వచ్చిందని మనం అనుకున్నాం కాబట్టి అప్పుడు మ్యాచింగ్ అయ్యి $5 అనేది ఇవ్వటం జరిగింది, ఇచ్చేశారు. క్రెడిట్ చూడండి, క్రెడిట్ ఇచ్చేయటం జరిగింది అని చెప్పేసి ఇక్కడ మనం చూపిస్తా ఉన్నాం. ఇక్కడ కూడా కనిపిస్తా ఉన్నాడు చిన్న సింబల్లో, చిన్నగా $5 అని ఇక్కడ కూడా కనిపిస్తా ఉంది. అట్లా మ్యాచింగ్ ఇన్కమ్ ద్వారా మనం ఎప్పటివరకు ఎంత సంపాదించాం అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. తర్వాత చూడండి మ్యాచింగ్ లెవెల్ బోనస్ అండి. ఎస్ఎం అంటారు కదా, స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ ఉంది కదా మన దాంట్లో. సో మీకు గనక ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్, ఫిఫ్త్ లెవెల్ అంటే 5 జనరేషన్ నుంచి కూడా వాళ్ళు తీసుకునేటువంటి మ్యాచింగ్ బోనస్ మీద 5% వచ్చింది కదా, దాన్ని మనం స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ ఎస్ఎంఐ అంటుంటా ఉంటాం. సో దాని ద్వారా ఏమన్నా సంపాదించారా, అది ఏమన్నా సంపాదించినట్లయితే ఆ యొక్క డాలర్ అని ఇక్కడ కనిపిస్తుంది మీకు. అని ఈ ఐడి హోల్డర్ ఇంకా అటువంటిది సంపాదించుకోలేదు కాబట్టి ఇక్కడ మనకి 0 కనబడతా ఉంది. ఎస్ఎంఐ ద్వారా సంపాదించుకునే ఇన్కమ్ 0 కనబడతా ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక తర్వాత పైకి వచ్చినట్లయితే రివార్డ్స్ అండి. రివార్డ్స్, సో టోటల్ రివార్డ్స్ ఎప్పుడు వస్తాయండి మనకి? 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్ ఇట్లా ఎప్పుడైతే సార్లు పెరుగుతా పోతాయో ఆటోమేటిక్ గా మనకి రివార్డ్స్ అనేది రావడం జరుగుతుందండి. 1 స్టార్ అయినప్పుడు మనకు వచ్చింది కానీ $100, ఇక్కడ ఏమీ రాలేదు అంటే ఇంకా 1 స్టార్ కూడా కాలేదు అని అర్థం అండి. సో ఇదేంటంటే బేసికల్ గా కొత్తగా వచ్చినటువంటి వ్యక్తికి ఇవన్నీ అర్థం కావటం కోసం మనం ఎంటీ ఐడీలు తీసుకొని మనం అందరికి ప్రెజెంటేషన్ చేయడం జరుగుతుందండి. ఎందుకంటే ఆల్రెడీ లీడర్స్, ఆల్రెడీ సంపాదించిన వాళ్ళకి ఇక్కడ మొత్తం తెలుసు ఇదంతా సబ్జెక్ట్ అంతా కూడా. బట్ కొత్తగా వ్యక్తిని వచ్చినటువంటి ఎవరైతే
అకౌంట్ తీసుకున్నటువంటి వ్యక్తి ఉన్నారో తనకంతా కూడా సబ్జెక్ట్ ఇక్కడే ఉంటది కాబట్టి మనం ఒక కొత్త ఐడిని తీసుకొని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. అందుకే ఇక్కడ ఇతను ఇంకా 1 స్టార్ కూడా కాలేదు, రివార్డు ఏమీ రాలేదు, జీరోలు మనకు కనబడతా ఉన్నాయండి. నెక్స్ట్ చూడండి, టోటల్ టీమ్ బిజినెస్ అండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ టోటల్ గా ఎంత బిజినెస్ జరిగింది అనేది ఇక్కడ మనకు కనబడుతుందండి. టోటల్ బిజినెస్ మీరు ఒక లెగ్ కొంచెం ఫార్వర్డ్ గా ఉంది సార్, బాగా ఫాస్ట్ గా పోతుంది, అయినా కానీ ఆ వ్యూ ఇక్కడ చూపించద్దండి. ఒక లెగ్ కొంచెం స్లోగా ఉంది సార్, అయినా కానీ ఇక్కడ ఆ వ్యూ చూపించద్దండి. ఎలాగైనా సరే మీ డౌన్ లైన్ లో అది లెఫ్ట్ టీం కావచ్చు, రైట్ టీం కావచ్చు, క్యారీ ఫార్వర్డ్ ఉన్న టీం కావచ్చు, క్యారీ ఫార్వర్డ్ లేని టీం కావచ్చు, ఏ టీం అయినా సరే మీ డౌన్ లైన్ లో టోటల్ బిజినెస్ ఎంత జరిగింది అని ఇక్కడ మనకు చూపిస్తా ఉందండి. టోటల్ గా ఈ ఐడి హోల్డర్ జరిగినటువంటి బిజినెస్ 200 BV, అంటే 4 ఐడీలు యాక్టివ్ అయినాయి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. యాక్టివ్ అయినాయండి, టీం ఎంతైనా ఉండొచ్చు, టీం ఎంతైనా ఉండదు, కానీ యాక్టివ్ అయినప్పుడు మాత్రమే మనకి ఇక్కడ బీవీ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి క్లియర్ గా ఇక్కడ రాశారు కింద యాక్టివ్ టీమ్ 4. ఇందాక మనం చూసాం 13 ఐడీలు డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది లెఫ్ట్ సైడ్ లో, అలానే రైట్ సైడ్ లో ఒక 12 ఐడీలు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది, కానీ యాక్టివ్ అయినవి మాత్రం 4 ఐడీస్ అని చెప్పేసి ఇక్కడ మనకి కనిపిస్తా ఉందండి. ఇక్కడ టోటల్ టీమ్ ఇది కొంచెం అప్డేట్ అవుతుందండి, మనకి అప్డేట్ అవుతుంది, అప్డేట్ కావాలి, అప్డేట్ కాకపోవటం వల్ల ఇలా చూపిస్తా ఉంది. ఎస్ అండి, ఇది ఈ రోజు సంబంధించినటువంటి సమాచారం మనకి. సో ఈ విధంగా మనం ఇక్కడ ఉన్నటువంటి ఐకాన్స్ మొత్తం కూడా మనం చూసుకోవచ్చండి. మెయిన్ పేజీ వాస్తవంగా ఈ రోజు మన మెనూలో మొత్తం ఆప్షన్స్ చూడాలనుకున్నాం, బట్ కొంచెం మనకి సైట్ అనేది స్లోగా ఉంది గత 2 days నుంచి, ఇంకా 1-2 days కూడా ఇలా ఉంటుందని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. కాబట్టి మనం అన్ని ఓపెన్ అయిన తర్వాత మెనూలో ఉండేటువంటి ఆప్షన్స్ కూడా ఒక్కొక్కటి క్లియర్ గా తెలుసుకునేటువంటి ఏర్పాటు చేసుకుందాం. సార్ సార్ హెచ్జీ రావు సార్ ఉన్నారా? మనకి ఇలాగా ఒక సీనియర్ ని పెట్టి మనకి ఈ ట్రైనింగ్ సెషన్ ఇవ్వడం, అందులో కూడా ఏ మాత్రం ఒక్కదాన్ని కూడా హైడ్ చేయకుండా ప్రతి ఒక్కదాన్ని మనకి చెప్పడం, ఇవన్నీ మనకి ఇంత మంచి సపోర్ట్ అందిస్తున్న మన టీమ్ లైన్స్ కి, అంటే మన లైన్స్ ఆర్ టీమ్ లో ఉన్న వాళ్ళందరికీను, సీనియర్స్ కి, అలాగే ఈ సెషన్ ని చెప్పిన ప్రత్యేకంగా ఎస్ఎస్ఆర్ సార్కి, శ్రీనివాస్ సార్కి నిజంగా మనం థ్యాంక్స్ చెప్పాల్సిందేనండి. ఎన్ని థ్యాంక్స్ చెప్పినా కూడా సరిపోదు. ఎనీవే మనం యాక్చువల్లీ ఏంటంటే దీన్ని 8 o'clock కి సెషన్ క్లోజ్ చేస్తామండి. రికార్డింగ్ స్టాప్డ్. మనము దీన్ని 8 o'clock సెషన్ క్లోజ్ చేస్తాం కదా, అందరికి తెలిసిందే. ఇంకా మనకి 8 అవ్వడానికి ఇంకో 5 minutes ఉంది. ఒక్కరు ఎవరైనా ఇప్పటి వరకు జరిగిన ఈ టెక్నికల్ సెషన్ లో మీకు సార్ నాకు ఈ విషయం ఇంకా కొంచెం ఏదైనా అర్థం కాలేదు, ఒకవేళ సార్ ఈ విషయం మీద నాకు ఇంకొక చిన్న క్లారిటీ కావాలి అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఓన్లీ 1 or 2 అండి, ఎవరైనా ఉంటే కొద్దిగా మీరు హ్యాండ్ రైజ్ చేయగలిగితే ఈ రోజు టెక్నికల్ సెషన్ మీకు టెక్నికల్ గా సమాధానం చెప్పడం జరుగుతుంది. బందల రామారావు గారు సార్ చెప్పండి సార్, అన్మిట్ ఆప్షన్ ఇచ్చున్నాను చూడండి ఒకసారి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఓన్లీ టెక్నికల్ సెషన్ మీదనే క్వశ్చన్ అడగండి సార్ దయచేసి. అదే సార్, ఇప్పుడు మన డాష్ బోర్డ్ లో టీం ఉంది కదా సార్. ఓకే, ఆ టీమ్ లో మనకి ఇంత ముందు లాస్ట్ టైం మై ఆల్ టీమ్ అనేది ఇచ్చేది ఆప్షన్ ఉండేది సార్. అవునండి, ఇప్పుడు అది చూపించట్లేదు సార్ నిన్న నుంచి. అవునండి. కొంచెం అది ఒకటే ఇస్తే బాగుంటది అనుకుంటున్నాను సార్, ఎందుకంటే మళ్ళీ అన్ని ఎత్తుకునే దానికంటే అదొక ఆప్షన్ ఒకటి మనకి మళ్ళీ దీంట్లో చూపిస్తే బాగుంటది అనేది నా ఒపీనియన్. వెరీ గుడ్ సార్, మంచి క్వశ్చన్ సార్. సార్ శ్రీనివాస్ సార్, మీ దగ్గర దీనికి ఆన్సర్ ఉందా? ఎస్ సార్. రామారావు సార్ మీరు చెప్పింది కరెక్టే సార్. లెఫ్ట్ టీమ్ రైట్ టీమ్ అలా కొన్ని ఆప్షన్స్ కనబట్టలేదు, ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇప్పుడు మన
అప్డేషన్ జరుగుతూ ఉంది. ఇక్కడ అన్ని కూడా మొత్తం తీసుకెళ్లి అక్కడ వేరే చోట పెట్టేస్తున్నారు, అంటే అప్డేట్ చేస్తున్నారు. కాబట్టి ఆ సందర్భంగా ఇంకా కొన్ని మనకు ఆప్షన్స్ రాలేదు సార్, చాలా రాలేదు. అంటే అడిగారు, ఇంకా కొన్ని రాలేదు. సో అవన్నీ కూడా ఈ రోజు రేపట్లో మొత్తం వస్తాయి సార్. అలానే స్పీడ్ కూడా చాలా బాగా ఉంటుందని చెప్పేసి మన సార్ చెప్పడం జరిగింది. సో నో ప్రాబ్లం సార్, అన్ని వచ్చేస్తాయి, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. ఎస్ సార్. సార్ చెప్పినట్టుగా అప్డేటేషన్ జరుగుతుందండి. ఆల్రెడీ 3 days నుంచి మనకు జరుగుతుంది. అన్ని ఈ విషయాలన్నీ మీకు తెలుసున్నాయి. ఇంకా ఇవాళ రేపటి లోపల ఆల్మోస్ట్ అన్ని అయిపోతాయి. మన స్పీడ్ పెరుగుతుంది. అట్లాగే ఆప్షన్స్ కూడా ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఆప్షన్స్ కూడా ఇస్తున్నారు. మనకు అన్ని అనుకూలంగా ఉండేలా చూస్తారు సార్. ఎవరు దీని గురించి చింతించాల్సిన అవసరం లేదు. చాలా బాగుంటాయండి. ఓకే, ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయకండి. 2 ఉన్నారు, వాళ్ళతో క్లోజ్ చేద్దాము. వరలక్ష్మి గారు. మేడం, మీకు ఆప్షన్ వచ్చినానండి. ఓకే సార్, హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ మేడం, చెప్పండి. సార్ నేను 12th ప్రీపెయిడ్ ఐడి వేసి ఉన్నాను సార్. ఈ నెల 12వ తేదీన నేను నా డౌన్ ఇద్దరు అలా వేసున్నాను సార్. నాకు ఇప్పుడు 1 పేరు వచ్చినప్పుడు దానికి సమ్ రివార్డ్ అనేది ఏదో సార్ చెప్పి ఉన్నారు. అది నాకు ఆప్షన్లో చూపించడం లేదు సార్. అంటే ఒక $2.5 అనేది మ్యాచింగ్ రివార్డ్ లోనో దేనిలోనో చూపిస్తుంది. రైట్ మేడం. ఇప్పుడు మరి ఫస్ట్ 1 పేర్ కి సమ్ ఏదో రివార్డ్ అని చెప్పారు కదా సార్, అది కనిపించడం లేదు. అది చూస్తే ప్రోమో రివార్డ్స్ లో చూస్తే అది ఓపెన్ కూడా అవ్వట్లేదు సార్. ఓకే మేడం, మంచి క్వశ్చన్ చేశారు సార్. శ్రీనివాస్ సార్. ఎస్ మేడం, వరలక్ష్మి మేడం గారు, మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. సో కొంతమందికి ప్రోమో రివార్డ్ అనేది కనిపించలేదండి. జస్ట్ లెఫ్ట్ ఒక ఐడి రైట్ ఒక ఐడి చేసుకున్నా గానీ మనకి ప్రోమో రివార్డ్ రావాలి. బట్ మీకు ప్రోమో రివార్డ్ కనపట్లేదంటే అది కూడా సాఫ్ట్వేర్ ఇష్యూ అండి. అది అప్గ్రేడ్ అవటం వల్ల కొన్ని కనపట్లేదు. సో అదే మీకు జరిగింది. నో ప్రాబ్లం మేడం, మీకు ప్రతి ఒక్కటి కూడా క్లియర్ గా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు మేడం. సాఫ్ట్వేర్ మొత్తం అప్గ్రేడ్ అయిన తర్వాత మీకు ఖచ్చితంగా వచ్చింది మేడం, అది నో ప్రాబ్లం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ మేడం, థ్యాంక్ యూ. అలానే సార్ కొంతమందికి ఐడి యాక్టివ్ అయినా కానీ ఇంకా ఐడి యాక్టివ్ కాలేదని కూడా కొంతమంది చూపిస్తుంది. ఇది కూడా కొంతమంది మమ్మల్ని అడుగుతా ఉన్నారు. సో ఇవన్నీ కూడా చిన్న ఇష్యూలు అండి, అవన్నీ కూడా మనకు ఉన్నాయి ప్రెజెంట్. ఎందుకంటే మనం అప్గ్రేడ్ అవుతున్నాము, దాని సందర్భంగా చిన్న ఇష్యూలు ఉన్నాయి. అవన్నీ కూడా రేపెల్లిలో మొత్తం క్లియర్ అవుతాయండి. టోటల్ ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ సరే సార్. సార్ లాస్ట్ ఒకరిని తీసుకుందాము. ఏం రెడ్డి సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారు సార్. ఒక్కసారి ఈ టెక్నికల్ సెషన్ మీద మీకు ఏ క్వశ్చన్ ఉందో ఒక్కసారి అడిగి తెలుసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు కొత్త ఐడిని యాక్టివేట్ చేసుకోవచ్చా లేదా? ఎస్ సార్, చేసుకోవచ్చు. ఆల్రెడీ నిన్నటి నుంచి అందరూ చేసుకుంటున్నారు, అవుతూ ఉన్నాయి సార్. ఇబ్బంది లేదుగా? ఏమి ఇబ్బంది లేదు సార్. ఆల్రెడీ స్పీడ్ కూడా కొంచెం బాగానే ఉంది. ఇది వరకు కన్నా ఇప్పుడు కొంచెం స్పీడ్ కూడా ఇంకా బాగా పెరిగింది. అందరూ కూడా యాక్టివేట్ చేసుకుంటున్నారు సార్. నిన్నటి నుంచి మొదలైపోయాయి. ఓకే, స్పీడ్ కూడా బాగుంది. ఇంతకు మించి ఇంకా బాగుంటుంది సార్. ఓకే, దానికి ఎటువంటి ఇబ్బంది లేదండి. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ సార్, దీని మీద మీరు ఏమైనా ఒకసారి వివరణ ఇవ్వగలరా? సార్ అంతే సార్. ఇక్కడ చాలా మంది ఏం చేశారంటే ఇంతకు ముందు లెఫ్ట్ టీమ్ రైట్ టీమ్ ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకున్నారు ఐడీలు, అవి మాత్రం మనకి ఇప్పుడు కనబట్టలేదు. కానీ కొత్తగా ఈ రోజే మనం రిజిస్ట్రేషన్ చేసుకుని యాక్టివేషన్ చేసుకోవడానికి మనకి క్లియర్ గా ఉందండి పాత్. ఖచ్చితంగా చేసుకోవచ్చు, అందరూ చేసుకుంటూ ఉన్నారు. నో ప్రాబ్లం. ఇంకొక క్వశ్చన్ ఉంది, మరి అడుగుదామా, క్లోజ్ చేద్దాం సార్? సరే సార్, తీసుకోండి ఒకటేగా తీసుకోండి. మిశ్రా గారు, మీకు అన్మిట్ ఆప్షన్ వచ్చిందండి, మీరు మాట్లాడచ్చు. డియర్ ఫ్రెండ్స్, గ్రేట్ మార్నింగ్. నేను వచ్చేసి క్యూర్సెల్ కాదర్ మాట్లాడుతున్నాను. ఇది స్పేర్ ఫోన్ అండ్ నా ఫోన్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది, అది అందుకని స్పేర్ ఫోన్ లో నేను కనెక్ట్ అయినాను. ఫెంటాస్టిక్ సెషన్ సార్, ఫెంటాస్టిక్ సెషన్. మన ఎస్ఎస్ఆర్ గారు చాలా అద్భుతంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా వర్ణించారు.
అవుట్ స్టాండింగ్ సెషన్. ఎందుకంటే ఇది చాలా అవసరం, చాలా 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 అవసరం. మొన్న నేను చెప్పిన 7 పాయింట్స్ సెషన్ ఏదైతే ట్రైనింగ్ సెషన్ లో ఉన్నా అందులో భాగంగా కూడా లెర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనే విషయాన్ని కూడా మీరు అందరూ గమనించే ఉంటారు. సో అలాగా మనకి ఈ పార్ట్ ని మనకు వచ్చేసి టీచ్ చేస్తున్న ఎస్ఎస్ఆర్ గారు గ్రేట్ అండి, కంగ్రాచులేషన్, అద్భుతంగా మీరు తెలియజేశారు. రెండో విషయం వచ్చేసి మనకు వెబ్సైట్ అనేది అన్ని రిజిస్ట్రేషన్స్ కూడా అవుతున్నాయి, యాక్టివేషన్స్ అవుతున్నాయి. కొన్ని అంశాలు మాత్రం ఇంకా కనిపించడం లేదు. మనకు నిన్న మన లయన్ ప్రసాద్ గారు, మన గ్రేట్ మెంటర్, గ్రేట్ అప్లైన్ మన లయన్ ప్రసాద్ గారు ఒక ఆడియో కూడా పెట్టారు. ఇంకో 2-3 days లో మనకు టోటల్ అన్ని అప్డేషన్స్ అన్ని ఇంకా స్పీడ్, సూపర్ ఫాస్ట్ స్పీడ్ అనేది పెరుగుతుంది. అండ్ ఇంకా మిగతా అప్డేషన్స్ అన్ని కూడా విత్ ఇన్ 1 or 2 days అనేది కంప్లీట్ అయిపోతాయని చెప్పేసి మనకు ఆల్రెడీ మన అప్లైన్ గారు చెప్తున్నారు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు, యాక్టివేషన్స్ చేసుకోవచ్చు. కాకపోతే ప్రతి ఒక్కటి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఇఫ్ అట్ ఆల్ సమ్ కేస్ ఏదన్నా మనకు కనపడలేదు అంటే దాన్ని మనము ఎంక్వైరీ చేయడానికి లేదా రెక్టిఫై చేయడానికి ఆ స్క్రీన్ షాట్స్ అనేది మనకు ఉపయోగపడతాయి. అంతే తప్ప ఎవ్రీథింగ్ మీరు పాసిబుల్ ఉన్న ప్రతి ఒక్క పని వెబ్సైట్ లో చేసుకోవచ్చు. నాట్ అట్ ఆల్ ఏ ప్రాబ్లం. ఖచ్చితంగా చేసుకోండి, రిజిస్ట్రేషన్స్ చేసుకోండి, యాక్టివేషన్స్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఓవర్ టు యూ రవిచంద్ర గారు. థ్యాంక్ యూ సార్. సక్సెస్ఫుల్ లీడర్ గా గుర్తింపు పొందిన క్యూర్సెల్ ఖాదర్ గారికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, మంచి వాయిస్ ఇచ్చారు మాకి. ఎందుకంటే టెక్నికల్ సెషన్ ఇప్పటి వరకు అందరు కొంచెం చిన్న క్వశ్చన్స్ అడుగున్నారు. ఎనీవే అన్ని సజావుగా సాఫీగా జరుగుతున్నాయండి. ప్రత్యేకంగా సార్ చెప్పింది ఏంటంటే 7 సక్సెస్ఫుల్ స్టెప్స్ లో మనం లెర్నింగ్ అండి, నేర్చుకోవడం, విద్యార్థి బుద్ధి అంటారు, టీచబిలిటీ అంటారు దాన్ని. సో దీంట్లో ఏంటంటే ఈ లెర్నింగ్ మనం నేర్చుకొని ఏదైతే ప్రతి దాంట్లో నిష్ణాతులం అవుతామో ఆటోమేటిక్ గా సక్సెస్ కి దగ్గరికి వెళ్తూ ఉంటాం. ఎనీవే ఇంక ఈరోజు ఈ సెషన్ ని కంక్లూడ్ చేద్దామండి. థ్యాంక్ యూ. అందరు కూడా కేరళ బొనాన్జా కోసం ట్రై చేస్తూ ఉంటారు. 2 రోజులుగా మనకి సైట్ స్లో ఉంది, తర్వాత ఇప్పుడు సజావుగా సాగుతూ ఉంది. కాబట్టి మీరు దానికి తగ్గట్టుగా మీ ప్లాన్స్ మీరు చేసుకుని అన్ని యాక్టివ్ చేసుకుని మీరు అందరూ కూడా బొనాన్జా విన్నర్స్ అవ్వాలని ఆకాంక్షిస్తూ అందరికీ హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ. జై హింద్.